V4 న్యూస్ ద బెస్ట్ న్యూస్. నిజం చెప్పడమే మా లక్ష్యం. వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు. ఎట్టికేలకు మిస్టరీగా మారిన హోసూర్ హత్య కేసు 6 మందిని అరెస్టు చేసి చూపించిన డీఎస్పీ. పత్తికొండ మండల పరిధిలోని హోసూర్ గ్రామంలో ఈ నెల 14వ తేదీ అనగా బుధవారం జరిగిన వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో భాగంగా ఆదివారం డీఎస్పీ స్థానిక పోలీస్ స్టేషన్లో సాయంత్రం 6 గంటలకు హత్యకు పాల్పడిన ముద్దాయిలను పుచ్చకాయలమాడ క్రాస్ రోడ్డు దగ్గర అరెస్టు చేసి విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం డీఎస్పీ శ్రీనివాసాచారి మాట్లాడుతూ, హోసూర్ గ్రామానికి చెందిన వాకిటి శ్రీనివాసులు మాజీ సర్పంచ్ భర్తగా కొనసాగుతూ తెలుగుదేశం పార్టీలో రాజకీయపరంగా ఎదుగుతున్న విధానాన్ని ఓర్వలేక అదే గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధిపత్య పోరు కోసం 1 ఎక్స్ ఆర్మీ కానిస్టేబుల్ గుడిసె నరసింహులు, తన అనుచరులు 2 బోయ రామాంజనేయులు, కుట్రదారుడు 3 హులినేని హరికృష్ణ, కిరాయి హత్య ఒప్పుకున్న వ్యక్తి 4 వడ్డే నరసింహులు, హత్యమార్చిన బాల నేరస్తులు 5 వడ్డే కాశీనాథ్, 7 ఎరుకల వంశీల దగ్గర నుండి ద్విచక్ర వాహనాన్ని, కత్తి, ఐరన్ రాడులను స్వాధీనం పరుచుకొని అరెస్టు చూపించారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జయన్న, దేవనకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు, ఎస్ఐ వెంకటేశ్వర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మాజీ సర్పంచ్ వాకిటి శ్రీనివాసులు హత్య కేసు గురించి అరెస్టు వివరాలు దీంతో 14/8/2024 ఉదయం 5 గంటల సమయంలో మృతుడు భూమికి వెళ్ళటానికి కోసం వెళ్ళి అక్కడ ఉన్నప్పుడు సదరు గ్రామంలో అతనికి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి గుడిసె నరసింహులు మరియు అతని అసోసియేట్స్ క్లోజ్గా ఉన్నటువంటి అనుచరులు బోయ రామాంజనేయులు, హులినేని హరికృష్ణలు ఇద్దరు ఆ గ్రామంలో వారికి ఆధిపత్యం కోసం కానీ ఈ వాకిటి శ్రీనివాసుని హత్య చేస్తే వారి ఆధిపత్యం చలాయించవచ్చు అనే ఉద్దేశంతో అతను అంతమందించాలని చెప్పేసి అదే గ్రామానికి సంబంధించినటువంటి వడ్డే నరసింహుడికి